హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా అండ్ హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఉదయం పూట టిఫిన్ చేయడానికి పెద్దగా టైం లేనప్పుడు హెల్తీగా చాలా సింపుల్గా ఒక 5 నిమిషాలలో చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి టేస్టీగా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 సన్నగా తరిగి వేసుకోవాలండి. ఒకవేళ చిన్నపిల్లలకు చేయాలంటే దీంట్లో మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర ఏమో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా, కర్రీ లీవ్స్ ఏమో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ బ్యాటర్ని కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే చాలా బ్యాటర్ పల్చగా అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం దోశ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ కోసం. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు 2 గరిటెల పిండి వేసుకోవాలండి. ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కాల్చుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో మనం కాల్చుకుంటే పచ్చిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. చూడండి, ఇలా పైనుంచి నేను కొంచెం తురిమిన క్యారెట్ని వేసుకున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఒకవైపు కాల్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా చూడండి, 2 సైడ్లు బాగా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. మళ్ళీ ఇలా గ్రీస్ చేసుకొని పైనుంచి ఆయిల్ వేసే అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత 2 గరిటెల పిండిని వేసుకోవాలండి. ఇలా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మరీ లావు కాకుండా మీడియంగా ఇలా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా యాజ్ టీజ్గా కాల్చుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి ఇలా తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే చిన్న కట్ చేసిన వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా కాల్చుకొని తీసుకోవాలి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నీ చేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి. ఇక్కడ నేను టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు ఇంట్లో ఉన్న కర్రీతో అయినా ఆవకాయ పచ్చడితో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలలో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసినా కానీ చాలా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ రెసిపీ. మీరు డిన్నర్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.